పాడిస్తాం. ఓం స్వాహ. పాపయ్య, నాకు పెళ్లి వద్దు, నీ పిల్ల వద్దు, నా డబ్బు నాకు ఇచ్చేయి, అంతే చాలు. ఓం స్వాహ. బాబు, నా భార్యకున్నదా ఒక్కనాగే, దయచేసి చెప్పించండి. ఓం స్వాహ, ఓం స్వాహ. ఏంటి నువ్వు అందరికి ఓం సహా చెప్తున్నావు? ఇదిగో పాపయ్య, నువ్వు న్యాయంగా ఎవరి నగలు వాళ్ళకి ఇస్తావా, లేకపోతే పోలీసులు కూడా చెబుతావా? వారిని ఏం బాధ పెట్టుకుంది. రాత్రి దొంగలు పడ్డప్పటి నుంచి వారికి మర్చిపోయింది. 2 రోజులు ఆగండి బాబు. సరేనమ్మా, నీ ముఖం చూసి ఇవాళకి వదిలిపెడుతున్నా. ఓం స్వాహ. పాపయ్య, నా 5,000 మాట మర్చి. వర్షం వస్తుందేమో, రేపు వెళ్ళొచ్చులండి. ఏ వర్షంలో తడిస్తే మొక్క మర్చిపోతానా? నువ్వు అలా కష్టపడి పనిచేస్తుంటే ఎంతకాలం అని ఇంట్లో కూర్చుంటాను లక్ష్మి. పర్వాలేదు, ఇప్పుడే వెళ్ళొస్తాను. అప్పుడా వీర యువకుడు దిక్కున లేచి దొంగవాని బిడ్డగా పుట్టుట కన్నా చనిపోవటే మేలు అని బిగ్గరగా అరిచెను. అరే, ఎప్పుడొచ్చావు? నీకోసం అమ్మ అన్నం తినుకునే ఎదురు చూస్తుంది. ఏం చేయను, చాలా చోట్ల తిరిగాను, ఎక్కడా పని దొరకలేదు. పని దొరకలేదని విచారిస్తావేంటి? ధైర్యంగా ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? పాపం, పని కోసం ఊరంతా తిరిగాడు, ఎక్కడా దొరకలేదు. త్వరగా అన్నం పెట్టమ్మా. రండి. దొంగవాని బిడ్డగా పుట్టుట కన్నా చనిపోవటే మేలు అని బిగ్గరగా అరిచెను. ఇది నాది. ఆ రోజు నువ్వే దొంగతనం చేసావు. మా ఇంట్లో ఉండకు, నువ్వు దొంగవి. పో పో బయటికి, పో 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 బయటికి పో. గోపి, ఏమిటది? కాదమ్మా, వీడు దొంగ. నా బూర దొంగలించాడు. తప్పు నాయన, ఆయన అలా అనకు. నీకు తెలియ దూరుకోమ్మా. నిజం చెప్పు, నువ్వు ఈ బూర దొంగలించావా లేదా? చూడమ్మా, చెప్పట్లేదు. వీడు పచ్చి దొంగ. వీడు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పో పో గోపి. లక్ష్మి, ఎందుకు అలా తొందరపడ్డావు? ఏం చేయను, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకపోతే. ఆ మాట బాబుని కాదు లక్ష్మి, నన్ను అనాలి. జైలు నుంచి వస్తూ బాబుకి ఏదన్నా బహుమతి ఇవ్వాలని తెలియక బాబు దగ్గరే ఆ వస్తువు కాచేశాను. అందుకే నిజం చెప్పలేకపోయాను లక్ష్మి. లక్ష్మి, ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను. పద లక్ష్మి, బాబుని ఓదార్చు. పద. బాబు, 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 అమ్మా, ఊరుకున్నాను. అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. హఠాత్తుగా కుట్టావు, దడుచుకున్నాడేమో. డాక్టర్ని తీసుకొస్తానుండు. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా ఎక్కువగా ఉంది. తొందరగా ఈ మందులు తెప్పించి వాడండి. వీటి ఖరీదు ఎంత ఉంటుందో? మొత్తం 30 రూపాయలు ఉండొచ్చు. వస్తాను. 30 రూపాయలు ఎక్కడి నుండి తెస్తాం? లక్ష్మి, నేను ఇప్పుడే వస్తా. వద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళి అప్పు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అమ్మా అమ్మా. మీ అమ్మ ఇప్పుడే వస్తుంది బాబు, పడుకో. ఎవరు? నేనే బాబు. నువ్వా? పో పో బాబు, పో పో. అమ్మా. అమ్మా అమ్మా. డబ్బు తెచ్చావా లక్ష్మి? లక్ష్మి, అమ్మా. లక్ష్మి, లక్ష్మి, నాకు తెలుసు అమ్మా. ఎవరిస్తారప్పు.
నీకే ముందనిస్తారు. ఇది వరకు తెచ్చిన అప్పులే తీర్చలేకపోయాం. లక్ష్మి, లక్ష్మి, బాబు కావాల్సింది మందులు కాదు, ఒక్క నిమిషంలో తెస్తాను. ఒక్క నిమిషంలో ఇన్ని కష్టాలకు కారణమైన పని మళ్ళీ చేయబోతున్నారా? నన్ను అడ్డు పెట్టకు. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు. డబ్బు నా మీద ఒట్టు, మీరు వెళ్ళొద్దు. ఏ అమ్మనైనా కాళ్ళ వెళ్ళప్పుడు ఎలాగైనా డబ్బు తీసుకొస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బాబుని చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి, ఇస్తారు వాళ్ళు, తెస్తుంది డబ్బు. ఇంతకు ముందు ఎన్నోసార్లు అనవసరంగా దొంగతనం చేశాను. ఇప్పుడు నా బిడ్డను కాపాడుకోవటానికి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? వెళ్ళు, వెళ్ళు, నీ బిడ్డను రక్షించుకో. వెళ్ళు, వెళ్ళు. అక్కుందండి? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళింది. అమ్మా శారద, నువ్వు కాస్త గోపిని చూస్తా ఉండు, నేను మందులు తీసుకొస్తాను. అలాగే. అమ్మా, ఏది వారేది? మందులు తీసుకొస్తానని ఇప్పుడే వెళ్ళారక్క. వెళ్ళారా? మళ్ళీ వెళ్ళారా? నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. పరస్ కొట్టేశాను రా. రాయుడు ఎక్కడికి పోతారో పెట్టి వెళ్తావా? వీడే దొంగ. ఈ పర్స్ నాదే. అయితే తీసుకోండి బాబు. స్టేషన్కి ఇది 2000 రూపాయల పర్సు. మీ వల్ల నాకు దొరికింది. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకోనా? అబ్బే వద్దండి. పర్వాలేదు, తీసుకో బాబు. వద్దండి. తీసుకో బాబు. అలాగేనండి, ఈ సమయంలో మీరు చేసిన సాయం మర్చిపోలేను. సరే గాని నువ్వు ఏం పని చేస్తావు? పని నాకెవరిస్తారు బాబు? భార్య బిడ్డలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నాను. నీ అంత మంచివాడికి పనే దొరకలేదా? రేపు లక్ష్మీ బ్యాంక్ దగ్గరకు రా, తప్పకుండా పని ఇప్పిస్తాను. పని? చాలా సంతోషం. నమస్కారం అండి. మంచిది నాయన. నమస్కారం. స్వామి, నా బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎలా చూస్తున్నావు? ఇవన్నీ ఎక్కడివి? ఓహో, ఏమీ లేదు లక్ష్మి. ఒక దొంగ పర్సు కొట్టేసి 100 రూపాయలు ఇచ్చా లక్ష్మి. ఆయన పెద్ద వ్యాపారట. రేపు రమ్మన్నాడు, నౌకరీ కూడా ఇస్తా అన్నాడు. ఇది వరలో ఒకసారి ఇలాగే చెప్పారు, ఇంకా మీ మనసు మారలేదు. ఇది దొంగ సొమ్ము. నా బిడ్డ ఏమైపోయినా సరే మందులు మాకులు ఏమవుతు తీసుకోండి. లక్ష్మి, ఇది దొంగ సొమ్ము కాదు లక్ష్మి. నేను చెప్పింది నిజం. నా మాట నమ్ము. నీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను. ఈ చేతిన నేను నమ్మను. చేయరాని పనులన్నీ చేసి చివరకు కన్న కొడుకు చేతిలో ఆట వస్తువును కూడా కాజేసిన ఈ చేతిని ఇంకా నేను నమ్మను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ చేతికి చెడ్డలవాట్లు పోవు. ఇక నా జీవితం ఇలా సర్వనాశనం. నా మాట నమ్ము లక్ష్మి. ఇంతకాలం ఈ చెయ్యి చెప్పినట్టల్లా చేశాను. ఇక ముందు దీని ఆటలు సాగు. నేను నమ్మను లక్ష్మి. నేను నమ్మను. నీకు నమ్మకం కలిగిస్తాను. నీకు నమ్మకం కలిగిస్తాను. నేను నమ్మను. చెయ్యిని కాదు లక్ష్మి కాల్చింది. చేతిలో ఉన్న తిప్పలు బట్టి. అమ్మయ్యో, ఎంత పని జరిగింది. మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. లక్ష్మి, లక్ష్మి, పర్వాలేదు లక్ష్మి. ఇప్పటికైనా నా మీద నీకు నమ్మకం కుదిరింది. అంతే చాలు లక్ష్మి. మీరు నిజంగా మారారు.
ఎంతో అదృష్టవంతురాలి. లక్ష్మి అమ్మా బాబు పిలుస్తున్నాడు. బాబు ఇక నీకు జ్వరం ఏమవుతుంది? అవిగో మందులు తెచ్చారు. బాబు ఇవి ఎక్కడివి? నువ్వు తెచ్చావా? ఇవి దొంగతనం